ముచ్చట్లు షురు. ప్రజాపాలన రైతు రాజ్యం అని మన రేవంత్ సారు ఓ అంటాడు కదా. నిజంగా ఇది ప్రజాపాలన కాదు, జనాలను ముంచే పాలన, రైతులను హరిగోస ఉచ్చుకునే పాలన, భూములను గుంజుకునే పాలన. ఇదేంది అని అడిగినందుకు జైళ్ళ నూకే పాలన. ఇది నా మాట కాదు, రైతులు చెప్తున్న మాట. అగో ఇనుండ్రి మీరు కూడా. నిజంగా ఇది దుర్మార్గమైన సర్కార్ అంటే దుర్మార్గమైన సర్కారే. గింత కటువుగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మాకు కంపెనద్దు, మా భూములు మాకే కావాలని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళను అరెస్టులు చేసిరు. ఇక గిట్లా చేసిన ప్రభుత్వాన్ని దుర్మార్గం అనుకుంటే ఇంకేమనాలి. గిట్లనే అంటారు మరి పెద్ద ధన్వాడ జనాలు. అయితే ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అద్దే అద్దు అని 12 ఊర్ల జనాలు ఒక్కటే అడ్డం పడ్డారు కదా. ఆ కంపెనీని కంటైనర్ను షెడ్లనుగా అలవెట్టిరు. పోలీసులు రైతులను అరెస్టులు చేసిరుల్లా. గట్లెట్లా మరలా పడతారు, గట్లెట్లా చేస్తారు అనుకుంటా పోలీస్ టౌన్ కు దోలుకపోయారు. పాపం చూసినావా, వాళ్ళ భూముల కోసం కొట్లాడుతుంటే పోలీస్ టౌన్ లకు పట్టుకపోబట్టే. నాకైతే లగచర్ల సీన్ అది కత్తున్నాయి. వీళ్ళేమంటారు రైనూరు మీరు? పేరు 10 మంది పేర్లు చెప్పండి అని. ఓ పిల్లాన్ని అయితే బాగా కొట్టిరి. పిల్లాన్ని అంటే రాముడు కొడుకుని సన్న పిల్లగాడు, మైనరా పిల్లగాడు. ఆ పిల్లగాన్ని ఇంకో పిల్లగాన్ని కొట్టిరి. ఆ పిల్లగాడు మైనర్ పిల్లగాడు, ఇంకో పిల్లగాడు సన్న పిల్లగాడు. ఆ పిల్లర్ మైనరే పోతుంటే మీ నా సొనూరు బావులని ఇంకా వచ్చిరి. ఎక్కువ కొడక ముసలోడు అని అండ్రి. ఇంకా ఏసలు వేసేది ఎక్కకుండా నిలబడతట్టే. నిలబడితే మళ్ళీ గేడు చంపినాక దాడికి దాంట్లోకి నూకేసా జీప్లోకి. ఎక్కినాక కొడకలరా మీరు ఎవడెవరు నీళ్ళు మా చెల్లులో ఉందని ఇట్ట కొట్టినావు, రైతులను కష్టం చేసుకుని బతుకోవాలని. నీకేం రూలింగ్ ఉందని ఇతరంగా కొట్టిండవు, అడగలుచుంటే అన్ని అని సార్ వచ్చి మళ్ళీ కొని మాట్లాడినాక మమ్మల్ని కిందికి దింపారు సార్. 12 గ్రామాల ప్రజలు చుట్టూ 150 ఎకరాలు ఎస్సీలకు ఇచ్చిన పొలం ఉంది కేసీఆర్. పక్కల 6 ఎకరాలు మళ్ళీ దాని గెట్టు కానుకొని 6 ఎకరాలు ఈ ప్లాట్లు చిన్నదన్నమాట ప్లాట్లు ఉన్నది. అటువంటి స్థలంలో ఈ ప్రతి ఒక్కరు నిన్న వచ్చిన అధికారులు చూసిన వాళ్ళు కూడా ఇంత మంచి పొలంలో ఎట్లేసారు అంటున్నారు. కానీ మీరు ఏది ఒప్పుకుంటే అది ఓకే అని వాళ్ళు చెప్పినాకనే మేము వచ్చినాం. మేము ఆ రోజు కూడా ఆర్డీఓ ఆఫీసులో కూడా మేము ఒప్పుకున్నాము. కంపెనీ పడితే మేము సావడం సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని చంపే మీరు కంపెనీ వేయండి, లేదంటే మీ పొలం ఎంత ఉందో మాకేయండి, లేదంటే మా పొలము మా ఇండ్లు మొత్తం కొనుక్కోనండి, మమ్మల్ని ఊరు వెళ్ళేయండి, అంతవరకు మీరు కంపెనీ వేయండి, అంతవరకు అయితే మేము సిద్ధంగా ఉండమని మేము చెప్పడం జరిగింది. ఈ రోజు చిన్న పిల్లలు కూడా 10 ఏళ్ల పిల్లగాని కూడా ఎందుకది దుఃఖం వచ్చే వాళ్ళకి, ఎందువలన ఏటుకొచ్చేది, లేకుంటే సంపనికి వచ్చాడు కదా మొత్తం చంపి అందనే. ఇప్పుడు కరోనా కంటే ఎక్కువ భయం పెట్టినారు వాళ్ళు. డిపార్ట్మెంటే మమ్మల్ని పెట్టింది. ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ వాళ్ళకి జాలి లేదా అమ్మా మీన. పాపం కదా అక్క, నువ్వు చెప్పక్క ఏంది అసలు ఇదంతా? కంపెనీ పడుతుంది పడకూడదని మేము పోయినాం సార్. మా చేను అన్నీ ఉంది, ఉండేదల్లా అన్నీ ఉంది. 2 ఎకరాలు ఉంది, చేసుకొని తినాలి కదా సార్. మాకు ఏముంది ఇంకా చేను వేస్తుంటే పట్టుకొని పోయినారు. ఏడబెట్టినే తెలియదు సార్. పోయినాక మళ్ళీ ఊక ఉండింటే బాగాలేకున్నా వాళ్ళు కంపెనీలోనే అన్ని దింపినాక మళ్ళీ వాళ్ళు పోలీసులు కావులు పెట్టి వాళ్ళు చేపిని పోయినాక మాకు రైతుకు 12 ఊర్ల వాళ్ళకి రోసం వచ్చి పేరుకు పారేసినాం అంతే. 12 ఊర్లో నాశనం అవుతుంటే ఊరుకున్నానికే గవర్నమెంట్ ఏమిటి ఆసర ఉండనికే దానికి లంచాలు తిని అన్న సామాన్ దింపనికే ఉండారా? ఎంత ఘోరం ఇది అసలు. అరే మా ఊర్లకు ఊర్లే పోతే జనం నాశనం అవుతారు, మా భూములను గుంజుకోవద్దు, ఆ కంపెనీలద్దు అని నెత్తినోరు కొట్టుకున్న దొంగసాటుకుని అడియాన్ రాత్రిపూట పనులు చేసుడేందోలా, పనులకు అడ్డం వడ్డోలను అరెస్ట్ చేసుడేంది? ధన్వాడలా గట్ల నడుస్తుందా? ఇటు